జనతా న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కళ్యాణం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు. జాబితా విడుదల చేసిన కేసీఆర్. 36 ఎమ్మెల్యేలు 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మలేషియా ఎయిర్ గల్లంతై నేటికి నెల రోజులు. ఇంతవరకు దొరకని ఆచూకీ. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు దేశ నలుదిక్కుల నుంచి విచ్చేసిన భక్తులతో భద్రాద్రి భక్త జనసంద్రంగా మారింది. సరిగ్గా 12 గంటలకు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ గావించారు. భవంతో మహాంతో నుగృహంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రాద్రి శ్రీ సీతారాముడికి గవర్నర్ నరసింహన్ తలభ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు చైర్మన్ కనుమూరి బాపిరాజు సమర్పించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది.
సీతారాముల కళ్యాణానికి నగరంలోని ఆలయాలు, ఆంజనేయ స్వామి పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలకు రంగులు వేసి పచ్చని తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కోదండరాముని కళ్యాణంతో నగరం కళ్యాణ శోభ ఉట్టిపడుతోంది. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పర్వదినోత్సవాల్లో శ్రీరామనవమి ఒకటి. పలు ఆలయాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మన విక్రమ్ నగర్ సిఐబి క్వార్టర్స్ లో ఈ యొక్క లింగంపల్లి పార్కు వద్ద వేంచేసి ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవాలయంలో చక్కగా అశేష ప్రజానికంతో ఈ యొక్క కళ్యాణాన్ని భక్తులందరూ కూడా తిలకిస్తుండగా చేస్తాము. ఈ సంవత్సరం కూడా చక్కగా పంచలోహ విగ్రహాలు ఎప్పుడో ప్రాచీనంగా ఉన్నటువంటి ఇక్కడ పంచలోహ విగ్రహాలని ఇక్కడ నెలకొన్నటువంటి ఆంజనేయ స్వామిని విశేషంగా పూజ చేసి ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా అసలు ఈ కళ్యాణం ఎందుకు చెయ్యాలి అంటే కనుక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా వెంకటేశ్వరుని దర్శించుకుని పొర్లు దండాలు పెట్టారు. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో స్వామివారి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చానన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల్లో భగవంతుని ఆశీర్వచనం తీసుకొని రేపు నామినేషన్ వేస్తా ఉన్నాం. కాబట్టి 9న తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని, సీమాంధ్రంలో కూడా సోనియా గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ గెలిస్తే వారికి ఈ ప్రాంతం పట్ల కూడా అపారమైనటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా అభివృద్ధి చేయాలని. కాబట్టి ఇక్కడి ప్రాంత ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ని గెలిపించండి. తప్పకుండా 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడే ఈ దేశంలో కలిసి మనందరం కూడా ప్రగతి. శ్రీరామనవమి సందర్భంగా తిరుమలకు సినీ నటులు తాకిడి పెరిగింది. శ్రీవాణి బాలీవుడ్ నటి జూహీ చావ్లా దర్శించుకున్నారు. స్నేహ ఆమె భర్త ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా శ్రీవాణి దర్శించుకున్నారు. ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని వారికి ఆలయ పూజలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా దేవుడు చాలా శక్తివంతమైన వాడని, బాలాజీ దర్శనం చాలా ఆనందాన్ని కలిగించిందని వారు చెప్పారు. శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ 3వ జాబితాలో 36 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఉప్పల్ బి సుభేష్ రెడ్డి, చార్మినార్ ఇనాయత్ అలీ, మలక్పేట్ సతీష్ యాదవ్, ఖైరతాబాద్ గోవర్ధన్ రెడ్డి, అంబర్పేట్ ఏ సుధాకర్ రెడ్డి, కార్వాన్ జీవన్ సింగ్, ఖమ్మం జి కృష్ణ ఇలా మొత్తం ఈ జాబితాలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ 3వ జాబితాను ప్రకటించింది. 30 మంది అసెంబ్లీ, 8 మంది పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలు 30. ఉప్పల్ బి సుభాష్ రెడ్డి, చార్మినార్ ఇనాయత్ అలీ భాక్రి, మలక్పేట్ సతీష్ యాదవ్, చాంద్రాయణగుట్ట ఎం సీతారామరెడ్డి, ఖైరతాబాద్ ఎం గోవర్ధన్ రెడ్డి, అంబర్పేట్ ఎడ్ల సుధాకర్ రెడ్డి, కాడ్వాన్ ఠాకూర్ జీవన్ సింగ్, ఖమ్మం జి కృష్ణ, పినపాక డాక్టర్ శంకర్ నాయక్, మదిర బొమ్మెర రామూర్తి, వైరా చంద్రవతి, కుత్బుల్లాపూర్, పొలను హనుమంతరెడ్డి, శరత్ నగర్, ఘండే విఠల్, మంచిర్యాల దివాకర్ రావు, నిజామాబాద్ హర్బల్ గణేష్ గుప్తా, నారాయణ్ ఖేడ్ ఎం భూపాల్ రెడ్డి, కుకట్పల్లి గొట్టిముక్కల పద్మారావు, మహేశ్వరం కె మనోహర్ రెడ్డి, యాకుత్పుర ఎండి సబ్బీర్ అలీ, ఎల్పీ నగర్ మాడఘోని రామ్మోహన్, కడంగల్ గురుడాద్ రెడ్డి, గోషామహల్ ప్రేమకుమార్ ధూత్, అశ్వారావుపేట్ జె ఆదినారాయణ, పరకాల సహోదర్ రెడ్డి, అడ్వకేట్ జయసి, నాగార్జున సాగర్ నోబుల నరసింహయ్య, భువనగిరి పైల శేఖర్ రెడ్డి, చొప్పదండి బోడిగ జహీరాబాద్ కె మాణిక్యరావు, నర్సాపూర్ సిహెచ్ మదన్ రెడ్డి, మహబూబాద్ భానోతు శంకర్ నాయక్. పార్లమెంటు స్థానాలు 8. మెదక్ కేసీఆర్, జహీరాబాద్ బీబీ పాటిల్, పెద్దపల్లి బాలక్ కాసుమాన్, నిజామాబాద్ కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్ గోడం నగేష్, మహబూబాద్ ప్రో సీతారాం నాయక్, ఖమ్మం తెలంగాణలో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అందులో జేఏసీ నేతలు ఎవరిని పేర్కొనలేదు. జేఏసీ నేతల టికెట్ల వ్యవహారం అధిష్టాన పరిశీలనలో ఉందన్నారు. గెలుపు సామాజిక న్యాయం ప్రాతిపదికగానే సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పారు. కుమారుడికి లోక్సభ సీటు ఇస్తే తానే తప్పుకుంటానని సబిత చెప్పారని, శంకర వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని పొన్నాల వివరించారు. కాగా 1-2 చోట్ల సమస్య తలెత్తినా సిపిఐతో సర్దుబాటు చేసుకుంటామని పొన్నాల తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానానికి 2 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బహుజన సమాజ్వాదీ పార్టీ తరపున తుంగపిండి రమేష్ బి ఫారంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద అయిన తనను ఆదరించి గెలిపించాలని కోరారు. అనంతరం బీజేపీ తరపున ఆ పార్టీ నాయకులు అందుకుల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో కాలంగా ప్రజలను మభ్యపెడుతూ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ మోసం చేస్తూ వాళ్ళ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తూ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోవడం జరుగుతుంది. అందుకే ఈ రాజకీయాలన్నిటికీ భ్రష్టు పట్టించడం కోసం, ఈ కుళ్ళు రాజకీయాలను భ్రష్టు పట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భారతదేశం ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో ఈరోజు ఆ పార్టీ నుంచి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి